స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం విజయపెద్దన గారు. నమస్తే నాగరాజ్ గారు. ఒక మనిషి చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్యాక్టర్స్ వల్ల ఒక ఇన్ఫ్లుయెన్స్లోకి పడిపోవటం జరుగుతుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్లో మనకేది అంటే కన్ను మిన్న ఏం తెలీదు. చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటాము, వాళ్ళు చెప్పిందే గ్రోత్ అనుకుంటాం, వాళ్ళు చెప్పిందే నిజమే కదా అని బ్లైండ్గా ఫిక్స్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాము. ఈ ట్రాప్లో ఒక మనిషి ఉన్నప్పుడు అంటే ఎలా అవుతుందనంటే డ్యామేజ్ మొత్తం జరిగిపోయిన తర్వాత తీగ లాగితే డొంక కదిలేంత పరిస్థితికి వెళ్ళిపోద్ది ఒకేసారి. ఈ ట్రాప్లో ఒక మనిషి ఉన్నప్పుడు ఎలా బయటపడాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు నేను ట్రాప్లో ఉన్నాను లేదా అనేటువంటి విషయం కూడా ఎలా తెలియాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే జాగ్రత్తగా సెల్ఫ్ అవేర్నెస్తో మనం ఉండగలగాలి. ఇంకోటి, ఎప్పుడైనా సరే డిపెండింగ్ అపాన్ ద పొజిషన్, అంటే మనిషి ఏ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు, ఏ పొజిషన్లో ఉన్నాడు, ఎలాంటి చోట ఉన్నాడు, ఏ అట్మాస్ఫియర్లో ఉన్నాడు అన్న దాన్ని బట్టి కూడా సర్టెన్ స్కిల్స్ అంటే కొన్ని నైపుణ్యాలని నేర్చుకోవాలి, సాధించాలి, అలాగే అలవాటు చేసుకోవాలి కూడా. అంటే ఇప్పుడు చూడండి, ఒక హోమ్ మేకర్ ఉన్నారు, ఆవిడికి ఒక ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుంది అన్నది ఆవిడికి తెలియకపోయినా పర్వాలేదు, అవునా? అలాగే ఒక స్కూల్ స్టూడెంట్ ఉంటాడు, బుల్లియింగ్ ఉంటే కనుక బుల్లియింగ్ని ఎలా తట్టుకోవాలి, ఒకసారి బుల్లియింగ్ అయిన తర్వాత ర్యాగింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ర్యాగింగ్ చేసినప్పుడు ఎలాంటి నైపుణ్యాలు బోత్ ఫిజికల్ అండ్ మెంటల్, అంటే వాటిని ఎలా తీసుకోవాలి, ఎలా తట్టుకోవాలి, వాటిని ఎలా వదిలేయాలి, ఎలా పట్టించుకోకూడదు, ఎలా సమాధానం చెప్పాలి, ఎలా ఎదురు తిరగాలి, ఎవరి హెల్ప్ తీసుకోవాలి, ఇవన్నీ అతను నేర్చుకుంటేనే ఆ బుల్లియింగ్ నుంచి కాపాడుకోగలరు. ప్రతిసారి ఎవరో వచ్చి కాపాడతారు, లేకపోతే మనకెప్పుడు ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తారు అనే భ్రమలో ఉండాల్సిన పని లేదు అసలు. అలా ఉంటే ఎప్పుడు ఎవరి మీదో డిపెండ్ అయితే ఏంటంటే వాళ్ళు లేకపోతే మనం జరగదు అన్న పరిస్థితికి వచ్చేస్తాం. ఇకపోతే ఈ మనం ఉన్న పొజిషన్ బట్టి ఆల్రెడీ మనకి ఎలాంటి సపోజ్ ఒక ఆర్గనైజేషన్లో ఒక హయ్యర్ పోస్ట్లో ఒక ఆయన ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సిఈఓనో మేనేజింగ్ డైరెక్టర్ అనుకుందాం. సో ఇలాంటి సంస్థలు ఇంకా ఏమేమి ఉన్నాయి, వాటి నుంచి వచ్చే కాంపిటీటర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ పోటీలో నిలబడి నేను తట్టుకోవాలంటే నేనేం చెయ్యాలి, ఒకవేళ చేయలేకపోతే ఎవరెవరి నుంచి ఏమి ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇలాంటివన్నీ ముందే ప్రిపేర్డ్గా ఆ సిఈఓ పొజిషన్కి కానీ ఆ హయ్యర్ మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్కి వెళ్ళేటప్పుడు కానీ ఖచ్చితంగా అంతకు ముందు లేకపోతే కూడా ఇప్పుడు కొన్ని నైపుణ్యాలు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి, వేరే వాళ్ళ అభిప్రాయాలకి మనం బయట నుంచి వచ్చే ఫ్యాక్టర్స్ అన్నారు మీరు, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్, జలస్తో కానివ్వండి, లేకపోతే ఉక్రోషంతో కానివ్వండి, ఓర్వలేనితనంతో కానివ్వండి, బయట నుంచి వచ్చే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సెస్ మనల్ని కిందకి లాగేస్తూ ఉంటాయి. అర్థమైందా? మీకు ఒక చిన్న అంటే మెటాఫర్తో చూపిస్తాను నేను. ఓకే. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా, సో ఎవరో మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారు, ఓకే, అంటే ఏమి సిఈఓ పొజిషన్లోనో ఆ డైరెక్టర్లో ఎంప్లాయీసో ఏదో ఒకటి అసలు ఎవరైనా సరే ఉన్నప్పుడు మీ గురించి కంప్లైంట్ చేశారు, బ్లేమ్ చేశారు, వీడికి ఏం చేత కాదు, చాడీలు చెప్పారు, ఓకే. అలాగే కంపేర్, ఇదే ఇండస్ట్రీలో ఉన్న ఇంకొక వాళ్ళైతే ఎంత బాగా చేస్తున్నారో ఏంటి, ఇలాంటివన్నీ క్రిటిసైజ్ బ్లేమ్ చేస్తారు. అలాగే మిమ్మల్ని అంటే అందరి ముందు బద్నాం చేయాలని చూస్తారు. అలాగే వీడు ఎందుకు పనికిరాని వాడు అంటారు, ఈవిడ ఏమి చేతగాదు ఈవిడికి అంటారు. ఇలాంటివన్నీ చాలా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక పొజిషన్లో ఉన్నప్పుడు కానీ, ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు కానీ, ఈవెన్ హోమ్ మేకర్కైనా, అది వంట అయినా అవ్వండి. ఇప్పుడు ఇల్లు చక్కబెట్టడం అనేది అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు, అవును కదా. సో ఇలాంటివి ఒక మనిషి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత
నిలబడాలి, వీటన్నిటిని తట్టుకోవాలి అని ట్రై చేసి మళ్ళీ మనల్ని మనం నింపుకుందాం, మనల్ని మనం యాక్టివేట్ చేసుకుందాం అని అనుకున్నా కూడా ఏమవుతుందంటే చూడండి, మనం డ్రైన్ అయిపోతానే ఉంటాం. బా ఎందుకంటే ఆల్రెడీ ఇన్ని వైపుల నుంచి ఇన్ని రకాల మాటలు, విమర్శలు ఇవన్నీ మనం ఎదుర్కొంటున్నాం. మనల్ని మనం నింపుకుని ఉత్సాహపరుచుకుని మళ్ళీ మామూలుగా ఉందాం అనుకున్నా ఆల్రెడీ ఈ డ్యామేజ్ జరిగినాయి, మనల్ని ఉండనివ్వు. ఇప్పుడు ఏం చేయాలంటే బయట నుంచి వచ్చే నాయిస్లని షట్ చేసేయాలి మనం. సో బయట నుంచి ఏవైతే వస్తున్నాయో వాటి ఇన్ఫ్లుయెన్స్ మన మైండ్ మీద, మన కాన్ఫిడెన్స్ మీద మనం పడకుండా చేసుకోగలగాలి. సో అలా చెయ్యాలంటే మనకేం అంటే రావాలి, తెలుసుకోవాలంటారు, ఎటువంటి అవేర్నెస్ ఉండాలంటారు అసలు? ఎగ్జాక్ట్లీ. మనం చేసే పని మీద మనకు ఒక కన్విక్షన్ ఉండాలి, నిబద్ధత ఉండాలి, ప్లస్ మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆత్మవిశ్వాసం. తప్పులు చేయొచ్చు ఎవరైనా, కానీ ఆ తప్పుల నుంచి నేర్చుకుంటున్నాం, మళ్ళీ ఈ తప్పు రిపీట్ చేయము అనే ఒక ఆత్మవిశ్వాసం ఉండాలి. అట్లాంటివి ఉన్నప్పుడు మనం నెగ్గుకు రాగలుగుతాం. ఇంకొకటి, ఏనుగు వెళ్తూ ఉంటే 100 కుక్కలు మురుగుతూ ఉంటాయి. ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నేను ఇదివరకు కూడా చెప్పాను. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్సు, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటల వల్ల మనం డ్రైన్ అవుట్ అయ్యే వాళ్ళకి ఇది నేను చెప్తాను. ఎక్స్టర్నల్గా ఎవరు మాట్లాడతారు అంటే మనం ఆపలేమండి. ఎందుకంటే వాట్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. వాళ్ళు మాట్లాడటాన్ని మీరు ఆపగలరా? వాళ్ళు విమర్శించకుండా మీరు వాళ్ళ నోరు మూయించగలరా? వెళ్ళి వాళ్ళని బతిమాలగలరా? బాబు నన్ను విమర్శించొద్దు, బాబు నన్ను కంపేర్ చేయొద్దు, బాబు నన్ను తిట్టొద్దు, అమ్మ నన్ను బద్నాం చేయొద్దు. ఇలా మనం వేరే వాళ్ళని మనం కంట్రోల్ చేయగలమా? లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రతిసారి మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ ఒక్కటే, నాగరాజు గారు, నా కంట్రోల్లో ఏముంది, ఈ సందర్భంలో నేనేం చేయగలను, ఈ సిచ్యువేషన్ని మార్చటానికి నేను ఎలా ప్రవర్తించాలి, నేను ఎలా బిహేవ్ చేయాలి, ఇలాంటి సన్నివేశాలను ఎదుర్కోవటానికి నేను ఎలా సంసిద్ధంగా ఉండాలి. ఆల్వేస్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, సమాధానం మీ దగ్గరే ఉంటుంది. ఓకే. ఎవరి ప్రాబ్లమ్స్కైనా కర్త కర్మ క్రియ వాళ్లే. వీళ్ళు తిట్టడం వల్ల నేను ఏడ్చాను కాదు, వాళ్ళు తిట్టినందుకు నువ్వు ఎదురు సమాధానం చెప్పలేక నిన్ను నువ్వు హ్యాండిల్ చేసుకోలేక ఏడుస్తున్నావు. అలా అయితే ఎవరన్నా తిడితే ప్రతాళ్ళు ఏడవాలి కదా, కానీ ఏడవరే. ఒకళ్ళు ఎదురు తిడతారు, ఒకళ్ళు వీడితో మాటలేంటని వెళ్ళిపోతారు, ఒకళ్ళు ఏడుస్తారు, ఒకళ్ళు కొడతారు నన్ను తిడతావా అని. అంటే ఏంటి? సేమ్ తిట్లు 10 మంది దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి ఇవే తిట్లు తిడితే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతాడు. అలాంటప్పుడు తిట్టినందువల్ల ఏడుస్తున్నానో, వాడు తిట్టాడు కాబట్టి నేను కొట్టాననో, వాడు తిట్టాడు కాబట్టి నేను తన్నాననో కాదు. వాడు తిడతాడు, అది వాడి కంట్రోల్లో ఉంది, వాడి చేతుల్లో ఉంది తిట్టాలా వద్దా అని. నువ్వెలా రియాక్ట్ అవుతున్నావు అది మన చేతుల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు మన రియాక్షన్ అవతల వ్యక్తి వల్ల వచ్చింది అని అనటానికి లేదు. అవతల వ్యక్తి ఏం చేసినా మన చేతుల్లో మన చాయిస్ ఉంది, మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది. ఈ చిన్న లాజిక్ తెలిసినప్పుడు మన పని మనం చేసుకుంటూ వెళుతూ ఉంటే వేరే వాళ్ళ వల్ల నేను అదైపోయాను, ఇదైపోయాను, అందుకే ఇలా అయిపోయాను అని అన్నారు అంటే మనం డెవలప్ చేసుకోవాల్సిన క్వాలిటీస్, లక్షణాలు, ట్రెయిట్స్, నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఇవి ఇంకా ఉన్నాయి అని అర్థం. వాటి మీద ఫోకస్ చేయాలి మనం. సో ఫోకస్ ఆన్ యువర్ వర్క్. పని మీద దృష్టి పెట్టండి, మీ పని మాట్లాడుతుంది. చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారు అన్నదానికి మూత పెట్టేసేయండి, ఆగిపోతుంది. అర్థమైందా? అర్థమైంది. ఎనీవేస్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయపెద్దన గారు. అయితే చాలామంది మానసికంగా ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు. అంటే ఆ సఫరింగ్ కొన్నిసార్లు దేని కిందకి వెళ్ళిపోతుందనంటే పాజిటివ్
అంటే సూసైడ్ కూడా ఒక పాజిటివ్ నోట్ అనే దాని కింద ఆ పాయింట్లోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఆలోచనలు ఒకదాని వెంట పడిపోయి ఇలా సఫరింగ్ అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని బయటపడదాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? నన్ను అప్రోచ్ అవ్వాలంటే చాలా ఈజీ అండి. వీడియో మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే నా అపాయింట్మెంట్తో పాటు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. కాకపోతే మీరన్న ఒక పాయింట్ నాకు అంటే స్ట్రైకింగ్గా అనిపించింది. సూయిసైడ్ కూడా పాజిటివ్ పని అనుకునే ఒక భ్రమలో ఉంటున్నారు. ఎందుకంటే ఇది చాలా ఈజీ అన్నట్టు అయిపోయింది ఇప్పుడు. ఒక్క క్షణం నరకమే కదా, జీవితాంతం పడే బాధ ఉండదు, పడాల్సిన పని లేదు కదా అనే ఒక ఇన్స్టెంట్ రిలీఫ్ అనుకుంటున్నారు సూయిసైడ్ని. బట్ అది కాదు అని తెలుసుకోవటానికైనా సరే అలాంటి ఆ థాట్స్ వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దగ్గరలో ఉన్న ఎవరి హెల్ప్ అయినా సరే తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఎనీ టైం మీ హెల్ప్ కూడా మీలాంటి వాళ్ళు అంటే అటువంటి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఫ్యామిలీ కౌన్సిలింగ్కి సంబంధించిందైనా సరే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అయినా సరే మానసికంగా దెబ్బతినేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీలాంటి వాళ్ళు హెల్ప్ తీసుకోవాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ మీరు వాళ్ళకి టైం ఇవ్వాలని మాత్రం కోరుకుంటాను. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ విజేత. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విజయ పెద్దన గారితో అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు కెరీర్ పరంగా అయినా పర్సనల్ కౌన్సిలింగ్ అయినా సరే అండ్ కొంతమంది ప్రొఫెషన్కి సంబంధించిందైనా సరే లేదా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించిందైనా సరే వాట్ ఎవర్ ద రీజన్ మీరు కొద్దిగా మా బిహేవియర్లో కానీ మాలో కానీ క్లారిటీ ఉండట్లేదు, డెఫినెట్గా మాకు క్లారిటీ కావాలి, ఒక రైట్ సొల్యూషన్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ రెగ్యులర్ ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. క్లాసెస్ ఏదైనా కావాలి అనుకుంటే కూడా మీరు ఆ విధంగా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.